అందరికీ నమస్కారం. నా పేరు అపర్ణ. నేను కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి వచ్చాను విత్ మై కో-క్యాడెట్స్, ఆల్ మై కో-క్యాడెట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కాలేజెస్. మేమందరం ఏటీసీ క్యాంప్లో కలిసాము. ఏటీసీ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ విచ్ ఎవ్రీ ఎన్సీసీ క్యాడెట్ షుడ్ గో త్రూ డిఫరెంట్ క్యాంప్స్. లైక్ కంపల్సరీగా క్యాంప్స్ చేయాలి. దాంట్లో భాగంగా ఏటీసీ క్యాంప్, దట్ ఈస్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్. అది బైసన్ ట్రైనింగ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్లో జరుగుతుంది. ఆ క్యాంప్లో భాగంగానే మేమందరం ఆల్ ఇండియా రేడియోకి వచ్చేసాం. నెక్స్ట్ ఆ ఆల్ ఇండియా రేడియో యాక్టివిటీ మొదలు పెట్టే ముందు ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై క్యాంప్ ఎక్స్పీరియన్సెస్. ఫస్ట్ క్యాంప్ అనగానే మేము వెళ్ళిన తర్వాత వీ హ్యావ్ టు లివ్ ఇన్ టెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ నో లావిష్ లైఫ్. ఇంటి దగ్గర ఉన్నట్టు మనకి బెడ్ ఉండదు, కంఫర్ట్ జోన్ ఉండదు. వీ హ్యావ్ టు స్టెప్ అవుట్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్ అండ్ కింద పడుకోవాలి, లివ్ ఇన్ టెంట్స్, మేనేజ్ చేసుకోవాలి, థింగ్స్ని మేనేజ్ చేసుకోవాలి మనం. ఎవ్రీథింగ్ ఇంటి దగ్గర అయితే అమ్మ ఉంటుంది, అమ్మ నాకు అది కావాలి ఇది కావాలని తెచ్చిస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. వీ హ్యావ్ టు మేనేజ్ అవర్ థింగ్స్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, స్మాల్ టు బిగ్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు మేనేజ్ అవర్ సెల్ఫ్స్. అండ్ స్టార్టింగ్ ఫస్ట్ గోయింగ్ టు ద స్టార్టింగ్ డే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లేవాలి 4 o'clock. పొద్దున్నే లేవడం చాలా కష్టం, అందరికీ తెలుసు. మార్నింగ్ లేవాలంటే తెల్లవారుజామునే 4 గంటలకు లేవాలి. అది కూడా మన కోల్డ్, చలి పుడుతుంది కదా ఆ టైంలో. బట్ మనం ఇంటి దగ్గర అయితే లేవలేకపోతాం. అమ్మ నాన్నలు గారాబం చేయడం వల్లనో లేక మన బద్ధకం వల్లనో అస్సలు లేవలేం కదా, అస్సలు లేవలేం. బట్ క్యాంప్లో లేవాలి, ఖచ్చితంగా లేవాలి. 4 o'clockకి లేచి వీ హ్యావ్ టు డూ అవర్ వర్క్స్ అండ్ ఆల్సో బీ ప్రజెంట్ ఎట్ రోల్ కాల్ పరేడ్ జరుగుతుంది. దే ఆల్ టేక్ అవర్ అటెండెన్స్ అండ్ దెన్ పీటీ స్టార్ట్ అవుతుంది. దట్ బీటీజీ, ఇట్ ఈస్ ఎ వాస్ట్ గ్రౌండ్, పెద్దగా ఉంటుంది. 2 rounds చేయాలి. 2 rounds, అది మినిమం 4 kilometers ఉంటుంది. వీ హ్యావ్ టు మేక్ 2 rounds. ఆ రౌండ్స్ వేసేటప్పుడు కూడా వీ హ్యావ్ టు బీ ఇన్ ఫైల్స్. దాట్స్ వేర్ ద యూనిటీ ఈజ్ మెయింటైన్డ్. అండ్ ఫైల్స్ మెయింటైన్ చేస్తూ అండ్ రౌండ్స్ వేయాలి. రౌండ్స్ కూడా చాలా కష్టం మెయింటైన్ చేయడం. విత్ ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి రౌండ్స్ వేయాలంటే. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు డూ అవర్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజెస్. సార్స్ అండ్ మేడమ్స్ మనకి ఎక్సర్సైజెస్ చేపిస్తారు, డిఫికల్ట్ ఎక్సర్సైజెస్, స్టార్టింగ్ ఫ్రమ్ వార్మప్ టు డిఫికల్ట్ ఎక్సర్సైజెస్. ఆ ఎక్సర్సైజెస్ అన్నీ చేసిన తర్వాత వీ హ్యావ్ టు గో ఫర్ అవర్ టిఫిన్ చేసి వీ హ్యావ్ టు బీ ఇన్ అవర్ ప్రాపర్ ఎన్సీసీ యూనిఫామ్. అటైర్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఫర్ ఎన్సీసీ క్యాడెట్. ఖచ్చితంగా కరెక్ట్గా బ్యారే పెట్టుకొని, కరెక్ట్గా బెల్ట్, వీ హ్యావ్ టు బీ విత్ గుడ్ ఐరన్ యూనిఫామ్. ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్ అండ్ వీ హ్యావ్ టు గో ఫర్ ద డ్రిల్ పరేడ్ స్టార్ట్ అవుతుంది. డ్రిల్ చేయాలి ఫర్ అప్ టు 4 to 5, 3 to 4 hours వరకు డ్రిల్ చేయాలి. డ్రిల్ అంటే నార్మల్గా సివిలియన్స్ ఏం ఫీల్ అవుతారు, కాళ్ళు చేతులు అప్ డౌన్, దట్ ఈస్ జస్ట్ లైక్ ఇట్ ఈస్ ద మార్చ్ ఫాస్ట్. బట్ గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. అర్థమయ్యేలా చెప్పాలంటే గ్రూప్స్గా డివైడ్ చేస్తారు క్యాడెట్స్ని. దాన్ని కంటిజెంట్స్ అంటారు. ఆ కంటిజెంట్స్లో ఒక్క క్యాడెట్ మాత్రమే డ్రిల్ కరెక్ట్గా చేస్తే సరిపోదు, ప్రతి క్యాడెట్ కరెక్ట్గా చేయాలి. ఆ ప్రతి క్యాడెట్ కరెక్ట్గా చేయాలంటే ఎవ్రీ క్యాడెట్ ప్రెజెంట్ ఇన్ ద కంటిజెంట్ షుడ్ మెయింటైన్ ద యూనిటీ. అందరూ కలిసి కరెక్ట్గా చేయాలనే యూనిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తూ కరెక్ట్గా చేస్తే అప్పుడు డ్రిల్ కరెక్ట్గా వస్తుంది. ఆ కరెక్ట్నెస్ రావడానికి మాకు టీచర్స్, ఏఎన్ఓ మ్యామ్ అండ్ గర్ల్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్స్ అందరూ మాకు ట్రైనింగ్స్ ఇస్తారు అన్నట్టు డ్రిల్ చేయడానికి. నెక్స్ట్ వీ హ్యావ్ గార్డ్ ఆఫ్ ఆనర్, రైఫిల్ డ్రిల్ చేయాలి. రైఫిల్స్ చాలా వెయిట్ ఉంటాయి. వీ హ్యావ్ టు లిఫ్ట్ దెమ్, అంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ఏ గుడ్ ఫిట్నెస్. అండ్ ఎన్సీసీకి వచ్చినప్పుడు సిక్నెస్ అనే రీజన్ అసలు ఉండొద్దు. సిక్నెస్ అనే రీజన్స్ పెట్టుకొని మనం బయటికి వెళ్ళొద్దు, డ్రిల్లో నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ. ఇఫ్ మనకు బాగా సిక్ అయిన ఉంటే విల్ టెల్ అండ్ దే విల్ మేనేజ్ దట్. మనకి ఏం చేయాలి, ఎక్కడికి, మెడికల్ రూమ్ ఏదో దే విల్ మేనేజ్ ద థింగ్స్. బట్ ఎప్పుడు రీజన్స్ వెతుక్కోవద్దు ఎన్సీసీలో. వీ హ్యావ్ టు బీ ఎ గుడ్ క్యాడెట్, అంటే ప్రాపర్గా ఉండాలి. రీజన్స్ వెతుక్కొని మేము ఈ పని చేయము అని ఉండదు. ఎవ్రీ వర్క్ యూ షుడ్ డూ ఇన్ ఎన్సీసీ. మాకు శ్రమదాన్ కూడా చేపిస్తారు. అంటే ఇంట్లో మనం చేయం కావచ్చు, క్లీనింగ్ అవర్ రూమ్ ఈజ్ లేజీ. మన రూమ్ మనమే క్లీన్ చేసుకోవడానికి లేజీగా ఉండొచ్చు. బట్ ఎన్సీసీలో గ్రౌండ్ని మనం క్లీన్గా మెయింటైన్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ర్యాపర్ ఉన్నా కూడా దాన్ని తీసి మనం డస్ట్బిన్లో వేసి క్లీన్గా ఉంచాలి గ్రౌండ్ని మొత్తం. అది శ్రమదాన్ అంటారు. ఆ కార్యక్రమం కూడా ఉంటుంది ఎన్సీసీలో. అండ్ డ్రిల్ తర్వాత డ్రిల్ తర్వాత విల్ గో ఫర్ సమ్ స్నాక్స్ బ్రేక్, ఎనర్జీ ఇవ్వడానికి. మళ్ళీ ఎన్సీసీలో ఫుడ్ కూడా మనం టేస్ట్గా ఉంది ఎంత పడితే అంత తిందామని కాదు, లిమిటెడ్గా పెడతారు. న్యూట్రిషియస్ ఫుడ్, ఎంత తినాలో ఎనర్జీ కోసం మాత్రమే తినాలి. ప్లెజర్, టేస్ట్ బడ్స్ అవేమొద్దు, టేస్ట్ కూడా ఉండదు. జస్ట్ ఎనర్జీ ఎంత కావాలి ఫుడ్ తీసుకోవాలి.
తీసుకున్న తర్వాత వీ విల్ గో ఫర్ స్నాక్స్ తీసుకొని వీ విల్ గో ఫర్ థియరీ క్లాసెస్లో కూడా దిల్ గివ్ ద వెపన్ ట్రైనింగ్ అండ్ ఆల్సో ఆర్మీ వాళ్ళ గురించి చెప్పడం, ఏ వెపన్స్ యూజ్ చేస్తారు, ఎక్కడ రైఫిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, నెక్స్ట్ హెల్త్ అండ్ హైజీన్ మనం ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి హెల్త్ని, నెక్స్ట్ ఎంపవర్మెంట్ గురించి, సెల్ఫ్ డెవలప్మెంట్ గురించి, నెక్స్ట్ మెంటల్ హెల్త్ గురించి, మనం ఇష్యూస్ని ఎలా డీల్ చేయాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్, కోర్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి, మన స్ట్రెంగ్త్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అండ్ డిఫరెంట్ థియరీ క్లాసెస్ ద్వారా వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇవే కాకుండా కొన్ని ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా అరేంజ్ చేస్తారు. లైక్ do you all know Tejaswini Manogna, who is the Miss Earth India and she is the best cadet in all India 2010. She took an interactive session of 2 hours with us and that was really brilliant and we loved it and we enjoyed it with her because she is also an NCC cadet. She is an inspiration to every girl cadet present there because she achieved many things and she set an example to set a goal and achieve something in your life. Next, Balalata ma'am, who cleared her UPSC 2 times despite of her disability. She's so inspiring and she took an interactive session which was so brilliant and it was very amazing. We are very fortunate to have those sessions. Not only this, keeping in view of cadets' health, they also took some healthy sessions like meeting with gynecologists and also a dentist and mental health. There is you all know there is a Bright Side Foundation which deals with the mental health issues. Yeah, that foundation has came and took an interactive session with all the cadets present there. That was a really nice interactive session we have gone through. After the sessions we have our lunch. After lunch again we have some more theory classes. After theory classes then here comes our masti period, that is our games period. We will have our games from 4 to 5:30. We have our games. We will go and we'll change our tracks and we will change into game suits and we'll come and play different games like volleyball, kabaddi, kho, whatever game you are interested, you can make a group and you can play, but don't just sit అంటే మనం కూర్చోవద్దు ఎక్కడైనా. we don't just sit like a rock. We will play games for our fitness. మనకందరికి తెలుసు గేమ్స్ ఎక్సర్సైజ్ చేయకపోయినా పర్లేదు, గేమ్స్ ఆడితే మనకు కొంచెం వి విల్ ఫీల్ హ్యాపీగా ఉంటూనే గేమ్స్ ఆడి ఫిట్నెస్ని మెయింటైన్ చేసుకోవచ్చు. అలా గేమ్స్ ఆడితే ఖచ్చితంగా ఎవరిని కూర్చొనివ్వరు, ఖచ్చితంగా ఎవ్రీ వన్ హ్యావ్ టు ప్లే గేమ్స్ ఆడిన తర్వాత నెక్స్ట్ గేమ్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ అగైన్ ఏ రోల్ కాల్ పరేడ్. దే విల్ టేక్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎవ్రీ క్యాడెట్. ఐ మీన్ స్ట్రెంగ్త్ అంటే ఎంతమంది ప్రజెంట్ ఉన్నారు క్యాంప్లో, అందరూ ఉన్నారు అని స్ట్రెంగ్త్ తీసుకొని నెక్స్ట్ వీ విల్ గో టు అవర్ డిన్నర్ అయిన తర్వాత వీ విల్ హ్యావ్ సమ్ కల్చరల్స్ లైక్ డాన్సింగ్, సింగింగ్ కాంపిటీషన్స్. ఎవ్రీ నైట్ వీ విల్ ప్రాక్టీస్ టు present on the last day of the camp. We will practice and then we will sleep and again we will wake up at 4:30 and continue all our routine all the day. So that's our camp routine. Apart from that routine we have some duties to do. ఇంటి దగ్గర మమ్మీ కుక్ చేయమన్నా వి విల్ నాట్ ఫీల్ ఇంట్రెస్టెడ్, మనం చేయలేం కుకింగ్. అండ్ అబ్బా కుకింగ్ మమ్మీ ఐ డోంట్ డూ, ప్లీజ్ నువ్వే చేసి నాకు ఇచ్చేసి నేను తిని పెడితే హ్యాపీగా అంటాం. బట్ ఇక్కడ నాట్ కుకింగ్ బట్ వీ హ్యావ్ టు డూ ద డ్యూటీస్. లైక్ అక్కడ మెస్లో వెజిటేబుల్స్ ఎన్ని, ఇప్పుడు ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు వాళ్ళకి మనం ఎంత వండాలి వంట, లైక్ వెజిటేబుల్స్ ఎన్ని ఉన్నాయి, ఎగ్స్ ఎన్ని అని కౌంట్ చెప్పడం. లైక్ ఆ డ్యూటీస్ చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది, మెయింటెనెన్స్ అర్థమవుతుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది అమ్మో ఇంతమందిని అసలు మమ్మీ ఎట్లా మెయింటైన్ చేస్తుంది ఇన్ని రోజులు ఇల్లుని అని. లైక్ అప్పుడు మనకు అలా తెలిసొస్తుంది. ఇంకా సంత్రీ డ్యూటీస్ అని ఉంటాయి. సంత్రీ డ్యూటీస్ అంటే వీ హ్యావ్ టు లైక్ జస్ట్ లైక్ వాచ్మ్యాన్ బట్ నాట్ వాచ్మ్యాన్. అక్కడ మనం డ్యూటీస్ చేయాలి గేట్ దగ్గర, అక్కడక్కడ సెక్షన్స్ ఉంటాయి కదా, లైక్ ఒక పోర్షన్ ఉండి దాంట్లో టెంట్స్, సిఓసార్ ఆఫీస్, క్వార్టర్ గార్డ్ రూమ్స్ అని ఉంటాయి. ఆ రూమ్స్ దగ్గర వీ హ్యావ్ టు డూ అవర్ డ్యూటీస్. ఈవెన్ నైట్ డ్యూటీస్ కూడా చేయాలి. అలా నైట్లో నిద్రను ఆపుకొని మరీ డ్యూటీస్ చేయాలి. అప్పుడు మనకు అనిపిస్తుంది మనం ఇంత చలిలో ఒక్కరోజు డ్యూటీ చేయడానికే కష్టపడుతుంటే అక్కడ బార్డర్స్ దగ్గర మన ఆఫీసర్స్ మన దేశం కోసం కొన్ని రోజులుగా వాళ్ళు నిద్ర లేకుండా మన దేశాన్ని రక్షించడానికి పోరాడుతున్నారని వి విల్ ఫీల్ ప్రౌడ్. వాళ్ళు ఎంత బాగా కష్టపడి మనల్ని రక్షిస్తున్నారు, వాళ్ళు అక్కడ మెలుకుండడం వల్లనే మనం ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామని ఆ ఫీల్ మనకి తెలుస్తుంది. అలా ఆ డ్యూటీస్ వల్ల వి విల్ గెయిన్ సమ్ రెస్పాన్సిబిలిటీస్. అండ్
the life as a cadet is one of the best experience one can ever have. I say best experience in life is being a cadet. And ఈ క్యాంప్ వల్ల నా పర్సనల్గా నేను నేర్చుకుంది ఏంటంటే డిసిప్లిన్, లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ స్ట్రెంగ్త్, మెయింటైన్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ ఆల్సో ఆపర్చునిటీస్. ఏ ఆపర్చునిటీ వచ్చిన లైఫ్లో అస్సలు మిస్ చేసుకోకూడదు. వీ హ్యావ్ టు గ్రాబ్ ఎవ్రీ ఆపర్చునిటీ అండ్ make yourself motivated and strength. Because of that strength, I could present myself before you. And every opportunity, like I'm talking before about the opportunities, every opportunity అస్సలు మిస్ చేసుకోకూడదు లైఫ్లో. చిన్న ఆపర్చునిటీ అయినా సరే, పెద్ద ఆపర్చునిటీ అయినా సరే, యూ షుడ్ గ్రాప్ దట్ అండ్ షో యువర్ పొటెన్షియల్ అప్ టు ద కోర్. మనం వెళ్ళి లైక్ ఇప్పుడు కూడా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఎన్సీసీ క్యాంప్ మ్యామ్ అడిగారు గ్రూప్ డిస్కషన్లో ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారా, లైక్ గ్రూప్ డిస్కషన్ అండ్ కొన్ని టాపిక్స్ అని చెప్పగానే వీ విల్ నేమ్స్ ఇచ్చేసాం అండ్ వీ కేమ్ ఎగ్జైట్మెంట్ అండ్ వీఆర్ గోయింగ్ టు టాక్ ఆన్ రేడియో. అండ్ ఈరోజు అదే సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా మేమందరం ఇక్కడ కెడెట్స్ అందరం ఏటీసీ క్యాంప్ నుంచి ఆల్ ఇండియా రేడియోకి వచ్చేసాం కొన్ని టాపిక్స్ పైన మాట్లాడడానికి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశ సాంస్కృతి సాంప్రదాయాల మీద మాట్లాడడానికి. మన భారతదేశ సాంస్కృతి సాంప్రదాయాలు అంటే చాలా గొప్పది. వాటి విలువలను మనం వాటిని ప్రిజర్వ్ చేసి భావితరాలకు అందించడం చాలా చాలా ముఖ్యం. ఈ రోజుల్లో మనం వెస్ట్రన్ కల్చర్ని అంతా అడాప్ట్ చేసుకుంటున్నాం, బట్ మన ఉన్న కల్చర్ని మనం ప్రిజర్వ్ చేసుకొని ఖచ్చితంగా దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకుంది. అలాగే ఆల్ ఇండియా రేడియో వాళ్ళు కూడా చాలా కార్యక్రమాలు జరిపి మన సంస్కృతిని భావితరాలకు తెలియజేయడానికి చాలా పాటుపడుతున్నారు. లైక్ అందులో భాగంగానే కొన్ని టాపిక్స్ పైన మేము మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాము. కొన్ని టాపిక్స్ లైక్ ఆత్మనిర్భర్ భారత్, యూత్ ఇండియా అండ్ ద న్యూ షీ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, మేక్ ఇన్ ఇండియా, భారతదేశ సంస్కృతి గురించి, సాంప్రదాయాల గురించి మాట్లాడడానికి మేమందరం క్యాడెట్స్ అందరం వచ్చేసాం. ఎన్సీసీ, అసలు ఎన్సీసీ అనేది మెయిన్గా ఎందుకు పెట్టారు అంటే, ఐ మీన్ అందరూ అనుకోవచ్చు ఎన్సీసీ పెట్టడం ఏబిసి సర్టిఫికేట్స్ వాళ్ళు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి ఆ సర్టిఫికేట్స్ వాళ్ళని, కానీ మెయిన్ రీజన్ మాత్రం అది కాదు. అఫ్కోర్స్ అది కూడా కావచ్చు, బట్ 90% మాత్రం ఒక సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఎన్సీసీ అనేది. బార్డర్లో మనకి ఆర్మీ వాళ్ళు మనల్ని ప్రొటెక్షన్ ఉంటుంది, బట్ ఇంటర్నల్గా ఇట్ ఈస్ ఎ బిగ్ కోహెర్సివ్ ఫోర్స్ విచ్ కెన్ ప్రొటెక్ట్ విత్ ద ఇంటర్నల్ ఇష్యూస్ ఫర్ ఇండివిజువల్. అంటే ప్రతి యూత్లో ప్యాట్రియోటిజంని నింపడానికి ఒక సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అనేది ఎన్సీసీ. వాళ్ళలో కొన్ని క్వాలిటీస్ డెవలప్ చేసి దేశ సేవ కోసం సంసిద్ధులను చేయడానికి ఉంది ఎన్సీసీ. వాళ్ళలో అడ్వెంచర్, స్పిరిట్ ఆఫ్ అడ్వెంచర్ని నింపడం, డిసిప్లిన్ని, ప్యాట్రియోటిజంని నింపి దేశ సేవ కోసం ఎప్పుడు సిద్ధంగా ఉండేలా తయారు చేయడం. ఇప్పుడు కోవిడ్ టైమ్స్లో ఆర్మీ వాళ్ళ హెల్ప్ కాకుండా ఎన్సీసీ వాళ్ళు ఐ మీన్ డాక్టర్స్ వాళ్ళకి హెల్ప్ చేయడం, ఎన్సీసీ కెడెట్స్ వచ్చి కోవిడ్ గురించి అవేర్నెస్ చేయడం. లైక్ అలా ఎప్పుడన్నా ఇంటర్నల్గా ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఎన్సీసీ కెడెట్స్ కెన్ మేక్ అప్ టు ద కోర్. ఏదైనా ఐ మీన్ న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు కూడా ఆర్మీ వాళ్ళు కాకుండా, లైక్ ఏదైనా సైక్లోన్, డ్రాట్స్, ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు హెల్ప్ చేయడం ఎన్సీసీ కెడెట్స్. అలా ద మోటో ఆఫ్ ఎన్సీసీ ఈజ్ యూనిటీ అండ్ డిసిప్లిన్ అండ్ వీ బిలీవ్ खून भी देंगे, जान भी देंगे, देश की मिट्टी कभी न देंगे. जय हिंद.